స్పీచ్లన్నీ మిస్ అవుతున్నాం బాగా ఈ మధ్యన. నేను కూడా అంటే నా స్పీచ్లు మిస్ అవుతున్నారా? నేను మాట్లాడటం మిస్ అవుతున్నాను. సార్ అయితే ఫెబ్ 9th ఒక సోలో డేట్ కావాలి అని చెప్పేసి అని ఈగల్ సినిమా కోసం చాలా గట్టి ఫైటింగే జరుగుతుంది రైట్ నో. సోలో డేట్ ఇస్తామని ప్రామిస్ చేశారు ఆల్రెడీ అందరూ, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ ఛాంబర్ కానీ. ఇప్పుడు అదే ఫెబ్ 9th ఉన్న సినిమాల్ని మూవ్ చేద్దాం అని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో మీరు మళ్ళీ అగైన్ ఫెబ్ 9th ఒక సినిమా ప్లేస్ చేయడం అనేది అంటే హౌ డు యూ లుక్ ఎట్ ఇట్? అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. సర్వే జన సుఖిన బాగుంది. అంటే ఇది సైమల్టేనియస్గా రిలీజ్ అయ్యే సినిమా కాబట్టి మనకేం చాయిస్ ఉండదు, వాయిస్ ఉండదు. సో వాళ్ళు ఏమన్నా జరిపితే అక్కడ తమిళ్లో అకార్డింగ్ అనేది, లేకపోతే ఇక్కడ ఏమన్నా అంటే ఆ స్థాయి సినిమాకి ఇది ఇప్పుడు రెండు ఏనుగు సింహం కొట్టుకుంటున్నాయి అనుకోండి, ఆహా అని మంది కుందేలు. సో క్యూట్ సో మనసులాంటి మంది చిన్నగా ఉంటుంది. సో ఐ హోప్ ఎముకబిల్లి ఇది అంతా మంచిగానే ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే సార్. మారుతి గారు ఒక్క నిమిషం, మీరు అడిగే ముందు ఆ సినిమాని మాత్రం అడగద్దు. దయచేసి ఇది ఈ సినిమా గురించే మాట్లాడుకుందాం. ఏ సార్ మీరు చెప్పేది? ఇది దేని గురించి కాదు, మీ నెక్స్ట్ బాలీవుడ్ ప్రొడక్షన్ గురించా? బేబీ సినిమా ఎలాగో ప్రొడ్యూస్ చేస్తున్నాం బాలీవుడ్లో. యా యా. ఎవరు సార్ కాస్టింగ్ ఫైనల్ చేశారు? అసలు ఏమీ లేదు, అంతా మావాడు మాట్లాడతాడు దాని గురించి. మా ప్రొడ్యూసర్ మాట్లాడతాడు సార్. అయితే ఈ మధ్యకాలంలో రీమేక్ ఫిల్మ్స్ మనం చూసుకుంటే తమిళ్లో కానీ కన్నడలో కానీ హిట్ అయిన సినిమాలు బాయ్స్ హాస్టల్ కానీ, సప్తసాగరాలు దాటి కానీ, అలానే యూనో తమిళ్లో అడియే అని ఒక సినిమా వచ్చింది. ఇలాంటి లవ్ స్టోరీస్ అన్ని వెన్ దే ఆర్ రీమేకింగ్ ఇన్ నాట్ డబ్బింగ్ ఇన్ తెలుగు ఇక్కడ అంతగా వర్కౌట్ అవ్వట్లేదు. సో ఈ సినిమా చూసినప్పుడు యూనో మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఓకే, డిటిఎస్ ఇంజనీర్ వాళ్ళ దగ్గర నుంచి, ఈ సినిమా చూసినప్పుడు తెలుగులో వర్కౌట్ అవుతుంది అని చెప్పి మీకు కాన్ఫిడెన్స్ ఇచ్చిన వాట్ ఈస్ దట్ పార్ట్ ఆర్ వాట్ ఇస్ దట్ మూమెంట్? ఇప్పుడు మీరు టీజర్ చూశారు కదా, టీజర్ చూసినప్పుడు టీజర్లో మీకు ఇది తగులుతుంది అనిపించిందా లేదా? మామూలుగా అంటే హానెస్ట్గా టీజర్ ట్రైలర్లు అన్నీ తగులుతున్నాయి సార్ బాగానే, సినిమా చూసినప్పుడు తగలట్లేదు. కాదు అంటే ఒక మోడ్ ఉంటుంది. అంటే ఇప్పుడు అన్ని టీజర్లు అన్ని ట్రైలర్స్ నచ్చుతాయి జనరల్గా, అంటే లవ్ స్టోరీస్ అంటే ఇది బాగా తీశారని. కానీ మన ఇంటి లోపలికి వెళ్ళే టీజర్లు కానీ మన మనసుని టచ్ చేసే ఇది ఖచ్చితంగా ఇది కొడుతుందిరా అని అనిపించేది ఒకటి పాయింట్ ఉంటుంది. అలాగ నాకు ఇది ట్రిగ్గర్ అయింది. ఎందుకంటే ఇలాంటి ఒక పర్సన్ నిజంగా అంటే తనకి ప్రేమ కావాలి, ఎట్ ద సేమ్ టైం సర్కమ్స్టాన్సెస్ తన సరౌండింగ్స్ జరిగేదాన్ని బేర్ చేయాలి. ఆ పెయిన్ చాలా బాగా పోర్ట్రేట్ చేశాడు అనిపించింది నాకు, కొత్తగా అనిపించింది. నిజంగా ఒక లవరు, ఒక ట్రూ లవరు, ఆ అమ్మాయి ప్రేమిస్తుంది, ఇతను ప్రేమలో ఉన్నారు. అంటే నేను ఈ సినిమా చూసి షాక్ అయింది ఎక్కడంటే, జస్ట్ 10 minutes తర్వాత ఎవరైనా ఫస్ట్ హాఫ్ అంతా వీళ్ళిద్దరూ మంచి లవర్స్ నడిపి అక్కడి నుంచి కొట్టుకుంటారు మామూలుగా. అలా కాకుండా ఫస్ట్ 10 నిమిషాల్లోనే వీళ్ళంత గొప్ప లవర్స్ అని చెప్పి అక్కడి నుంచి కాన్ఫ్లిక్ట్ వెంటనే స్టార్ట్ చేసి కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఇది ఎంత దూరం నడుపుతాడు అని అనుకుంటే నిజంగా 2 hours కూర్చోబెట్టాడు. అక్కడే ఫస్ట్ టైం గెలిచాడు అనిపించింది. డెఫినెట్గా నాకు వచ్చిన ఫీలింగు, నేను తెలుగు ఆడియన్స్ ఈ కైండ్ ఆఫ్ సినిమాలు చూస్తూ ఉంటాను కాబట్టి నేను అది డెఫినెట్గా నమ్ముతున్నాను. ఇది కూడా అలాగే అందరికీ నచ్చుతుందని. సరే అంటే ప్రొడక్ట్ చూసాక ఓకే, బట్ ఇందాక మణికందన్ గారు చెప్పినట్టు 4-5 ప్రొడ్యూసర్స్ చుట్టూ తిరిగారు, వాళ్ళకి వర్కౌట్ కాలేదు ఇనీషియల్గా అన్నారు. ఒకవేళ ఈ స్టోరీ పట్టుకొని మీ దగ్గరికి వచ్చి ఉంటే వాళ్ళే మీరు ప్రొడ్యూస్ చేస్తుండే వాళ్ళ? డెఫినెట్గా అండి, ఎందుకంటే అది వాళ్ళు తమిళ్లో చెప్తే అర్థం అయితే, ఎందుకంటే వాళ్ళు తమిళ్ డైరెక్టర్, తమిళ్ ఇది. బట్ యాక్చువల్గా సినిమా చూపించారు కాబట్టి ఎదురుగుండా వాళ్ళ పెయిన్ ఇంకా బాగా పోర్ట్రేట్ చేశారు కాబట్టి డెఫినెట్గా ముందుకు రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ సార్. ఎస్కెన్ గారు, ఈ క్వశ్చన్ అడిగే ముందు ఒక క్వశ్చన్. బేబీ 100 crores కలెక్ట్ చేసింది కదండి, ఏదో నా చేత కమిట్ చేయించి ఏదో లేనిపోయిన ట్యాక్స్లు అవి కట్టించారా ఉన్నారండి. చేసింది. ఏం చేశారు సార్ అది? ఏదండి ఏం చేశారంటున్నా 100 crores? ఇంకా మన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు తెలిసిందే కదా, ఇంకా రావాలి. ఆ ఫిగర్లు పోస్టర్ మీద ఉంటున్నాయి, చూస్తే అకౌంట్లో రావట్లేదు. ఏంటంటే అక్కడ నుంచి రావాలండి, ఇక్కడ నుంచి రావాలండి, ఈ సినిమా అయిన సలార్ అయిన తర్వాత వస్తాయండి, గుంటూరు గారు అయిన తర్వాత వస్తాయి, ఇలా ఉన్నాయి. సో అవన్నీ వచ్చేస్తే ఇంకా అందులో అది గ్రాసే.
అందులో వచ్చే షేర్ వేరు ఉంటుంది. ఏదో సినిమాలో ప్రకాష్ రాజ్ ఐస్ ముక్క అలా ఉంటుంది కదా, అలా చివరికి వచ్చేవాటికి ఏంటిది అంటే ఇదే మన షేర్ అని. సో అలాగా ఇంకా ఆ ముక్క కూడా ఇంకా చేతికి రాలా, ఆ ముక్క కోసం చూస్తున్నాం, వెయిట్ చేస్తున్నాం. సో అదే వచ్చేలోపు బేబీ బాలీవుడ్ ఆ ప్రయత్నాలు. ఎందుకంటే ఈ టీజర్ చూసిన తర్వాత మళ్ళీ ఒక 100 crores మీరు కొడతారో అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ లవ్ యూ అండి. అది చేస్తే కనుక మీకు మంచి కారు కొనిస్తాను. పబ్లిక్గా కమిట్ అవుతున్నా. థ్యాంక్ యూ అండి. సో అంటే ఇది మీరు మారుతి గారు మీకు ఈ సినిమా చూపించినప్పుడు ఏం ఫీల్ అయ్యారు అసలుకి? అంటే మీరు ఇలాంటి బేబీ సినిమా తర్వాత మళ్ళీ అంతగా ఫీల్ అయ్యారన్నారు కదా, అవును. అసలుకి అంటే లవ్లో కొన్ని ఒక ట్రెండ్ ఉందండి. ఒక అమ్మాయికి ప్రేమిస్తాడు, ఆ అమ్మాయి ఒప్పుకోదు, ఆ అమ్మాయిని ఒప్పిస్తాడు, ఇలా లాస్ట్ జనరేషన్. ఇప్పుడు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వాళ్ళ మధ్య కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి జెన్యున్గా. అందులో ఒక ఎప్పుడు కాంటెంపరీగా ఉండే ఒక కోణాన్ని వీళ్ళు టచ్ చేశారు. సో ఎందుకంటే లవ్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇలా రిలేషన్షిప్లో ఒక పొసిటివ్నెస్ ఉంటుంది, ఒక అథారిటీ ఉంటుంది, ఒక కమాండ్ ఉంటుంది, ఒక డిమాండ్ ఉంటుంది. సో అన్నీ ఉన్నాయి ఇందులో. సో ఆ రిలేషన్షిప్ అలా ఉన్నప్పుడు అలాగా ఒడిదొడుకుల్లో వెళుతూ ఉంటుంది. సో అది ఇప్పుడు యూత్ అందరూ ఫేస్ చేసే ఇష్యూ. సో అది అందరూ కనెక్ట్ అవుతారని అనిపించింది. ఎందుకంటే యూత్కి నేను ఎప్పుడు ఆ యూత్ స్టోరీస్కి అన్నిటికీ దగ్గరగా ఉంటాను కాబట్టి. సో ఐ ఫీల్ ఇది వెంటనే యూత్ అందరికీ ఇక్కడే కాదు, తెలుగునే కాదు, తమిళనే కాదు, ఎక్కడైనా సరే ఇండియా యూత్కి ఇది బాగా కనెక్ట్ అయ్యే పాయింట్. అంటే ఇది మారుతి గారు మీకు సపోర్ట్ ఏ విధంగా ఇచ్చారు? అంటే ఫైనాన్షియల్ కానీ మొత్తం ఇద్దరు నేనే చూపించానండి సినిమా. నాకు చెప్పిన తర్వాత నేను పిలిచి డల్లింగ్ ఓ సినిమా చూద్దామని ఏదైనా డెసిషన్ ఇద్దరం కలిపి తీసుకుంటాం. అది ఓకే. మణికందన్ గారు, మీది గుడ్ నైట్ సినిమా చూసాము, చాలా బాగుంది అసలుకి. అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు ట్రూ లవర్ ఎంతవరకు అంటే తెలుగు ఆడియన్స్కి ఎంతవరకు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? హోపే ఉంది. ముందుగానే సారీ, నాకు తెలుగు అంత బాగా రాదు, కానీ మేనేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ దీనికి ముందు తెలుగు అయినా తమిళ అయినా ఎమోషన్ మాత్రం ఒకటే కదా. అదే హోప్ ఈ సినిమా వర్కౌట్ అవుతుందని. సో స్ట్రైట్ తెలుగు మూవీస్ ఏమైనా చేసే అవకాశం ఉంటుందా? ఒకవేళ ఎవరైనా అప్రోచ్ అవుతే ఎట్లా చేస్తారు? ఇంతవరకు రాదండి. మేమే చెప్దాం అనుకుంటున్నాం. ఓ త్వరలో మీ బ్యానర్లోనే రావచ్చు అని చెప్తాం. మంచి కథ వస్తే ఆయనకి అప్రోచ్ అవ్వాలని ఉద్దేశం. తప్పకుండా చేస్తాం. ఓకే అండి. గౌరీప్రియ గారు, ఇది మీకు సెకండ్ ఫీలింగ్ అనుకోండి తెలుగులో. థర్డ్ తమిళ్లో సెకండ్ అండి. తెలుగు మ్యాడ్ తర్వాత మ్యాడ్, రైటర్ పద్మభూషణ్, మెయిల్ ఓటీటీ ఇదో 4వ సినిమా 5వ సినిమా. ట్రూ లవర్ ఒప్పుకోవడానికి కారణం ఏంటి అసలుకి? వాట్ ఈస్ ద రీజన్? ఇది ఒక చాలా లైఫ్ లైక్ సినిమా అనిపించింది. అంటే నిజ జీవితానికి చాలా చాలా దగ్గరకు ఉండే కదా. బేసికలీ ఇట్స్ లైఫ్ లైక్. మేము సినిమా చేస్తున్నప్పుడు కూడా ఏదో అవుట్ ఆఫ్ ద వరల్డ్ కథను పట్టుకొని మేము చేస్తున్నాం అనే ఫీలింగ్ అయితే నాకు రాలేదు. ఇది నా పక్కన వాళ్ళకో తెలిసిన వాళ్ళకో తప్పకుండా ఇది జరిగే ఉంటుంది, జరిగింది అనే ఇన్స్టెన్సెస్ కూడా మేము చాలా విన్నాము. సో చాలా చాలా రియలిస్టిక్ అనిపించింది. అండ్ నాకు ఆఫ్ కోర్స్ తమిళ్లో కూడా ఇంత పెద్ద అవకాశం రావడం అనేది కూడా ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. సో యా. మీ లైఫ్లో ఇలాంటి వాళ్ళు ఏమైనా తగిలేరా? లేదు. తెలిసిన పైకి చెప్తారండి నన్ను గౌరీప్రియ గారు, కంగ్రాచులేషన్స్ అండి. గుడ్ టు సీ తెలుగు గర్ల్స్ ఎవరివేర్. Thank you, మీరు thank you so తమిళ చేయటం అయితే చాలా మంది తెలుగు అమ్మాయిలు ట్రై చేశారు ఇక్కడ నుంచి తమిళనాడు వెళ్ళి అక్కడ క్రాక్ చేయాలని. వాళ్ళు క్రాక్ చేయలేపిన ఫార్ములా మీరు ఎలా క్రాక్ చేయగలిగారు? తెలియదండి, జస్ట్ దేవుడు అవకాశం వచ్చింది వెళ్ళి చేశాను అంతే. నేనేదో కొత్తగా ఏదో ఫార్ములా ఏదో స్ట్రాటజీ వేసుకొని అలా ఏం లేదు. నేను తెలుగులో మెయిల్ అని ఒక సినిమా చేశాను, ఆహాలో ఉంది ఓటీటీలో. అది చూసి నాకు మోడర్న్ లవ్ చెన్నై అవకాశం వచ్చింది, అది చూసి నాకు ఈ అవకాశం వచ్చింది. సో జస్ట్ అలా మౌత్ ఆఫ్ వర్డ్ స్ప్రెడ్ వచ్చింది. ఇక్కడ ఎలా ఉంది? హౌ ఆర్ పీపుల్ రిసీవింగ్? ఇక్కడ మీరు Very well అండి, of course. లీడ్గా ఇక్కడే సినిమాల్లో కనిపించట్లేదు ఇంకా. మ్యాట్ చేశాను, దానికంటే ముందు రైటర్ పద్మభూషణ్లో ఐ ప్లే ద సెకండ్ లీడ్. ఇప్పుడు నెక్స్ట్ చేయబోతున్నాను. సో ఓకే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. Yeah, hi Prabhu Garu. This is Madhav. Hello, hi. So, what inspired to write this true lover story, and whose story is this? It's everybody's story. So, the inspiration is just all the relationships that I've seen in my life. All the relationship has this aspect, and where
this power dynamics between the couple is very common in all the relationships, and one person wants one thing, the another person wants another thing, so there's always conflict. And I think love doesn't come without conflict. So Yes, I yes. think real life is the inspiration for this film. Yeah, the teaser is looking promising, and all the best. Thank you. హాయ్ రకేన్ బ్రో. హాయ్. మీరు ఎక్కడ కడితే అక్కడ ఉన్నారు, యాక్టింగ్ చేస్తున్నారు, రైటింగ్ చేస్తున్నారు. సో తమిళ్ అంటే మీరు స్ట్రైట్ సినిమాల కంటే ఎక్కువగా డబ్బింగ్ సినిమాల నుంచి ఆ సినిమాలు ఎక్కువ చేస్తున్నారు. స్ట్రైట్ సినిమాలు ఎందుకు తగ్గిస్తున్నారా, లేకపోతే తగ్గించడం అని కాదండి, నా సినిమాని ఒకటి నేను రాసుకుంటున్నాను, నేను తీయాలనుకున్న సినిమాని. అది కాకుండా ఇది ఈ ఈ ప్రక్రియ ఏదైతే డబ్బింగ్ అనేది ఉందో అది అనువాదం కాదు, అనుసృజన. అంటే ఉన్నది ఉన్నట్టు ట్రాన్స్లేట్ చేయడానికి గూగుల్ కూడా ఉంది, కానీ ఒక భాషను అర్థం చేసుకొని ఆ తెలుగు వాళ్ళకి దాని నేటివిటీకి ఎలాగా ఇవ్వాలి అనే ఒకటి ఉంది చూసారా. ఆ రీజనలైజేషన్ సరిగ్గా చేయగలిగిన పని నేను బాగా చేస్తున్నానని వాళ్ళకి అనిపించి, జనాలకు అనిపించి, మళ్ళీ నాకు ఇది ఎక్కువ వస్తున్నాయేమో నాకు అనిపిస్తుంది. అంటే నాకు చిన్నప్పటి నుంచి అలవాటైన ఒక ప్రక్రియ అంటే నాన్నగారిని వాళ్ళని అన్నయ్య వాళ్ళని చూసి పెరిగాను కాబట్టి. సో మేబీ అది నా బాగా వస్తుందేమో. అంటే కంటెంట్, తెలుగు కంటెంట్ రైటర్కి మీరు దూరంగా ఉంటున్నారా ఈ డబ్బింగ్ వీటి వలన ఎక్కువ ఇవ్వడం వలన, లేదు అంటే ఏదైనా మీరు ఓపెన్గా ఉన్నారు? ఇంకా నేను యాక్చువల్గా ఓపెన్ టు ఎవ్రీథింగ్ అండి. అదే ఓపెన్ టు యాక్టింగ్, ఓపెన్ టు సింగింగ్, ఓపెన్ టు రైటింగ్, అలాగే ఓపెన్ టు డబ్బింగ్, ఎనీథింగ్. ఐఎమ్ ప్యాషనేట్ సినిమా లవర్ అండి. సినిమాకి సంబంధించి ఏది వచ్చినా ఐఎమ్ ఓకే టు డూ, అంతే. ఓకే, థ్యాంక్ యూ. మనకన్నా ఎస్ సార్. హాయ్, హాయ్. వెల్కమ్ టు హైదరాబాద్, వెల్కమ్ టు తెలుగు. థ్యాంక్ యూ. సో హౌ యూ ఫీల్? ఈ సినిమా ఇంతకుముందు ఆ గుడ్ నైట్ చూసాం. సో ఈ సినిమాకి వచ్చేటప్పటికి స్ట్రగుల్ ఎలా ఫీల్ చేశాం? ఐ సా ద టీజర్, ఇట్స్ వెరీ గుడ్. Yeah. సో హౌ యూ? Yeah, it was quite challenging actually, because to be constantly present in that mood, in that character, it took a toll on me. Actually, after finishing the film also, I was telling the director, I was shooting for another comedy film. The problem is I couldn't act in a comedy role because it was so frustrating that for 8 hours I have to be, my constant face will be like this. So to become normal, to get out of it, I really suffered a lot. Yeah. మూర్తిగా డైరెక్టర్ సాబ్, ఫిబ్రవరి 9th కన్ఫర్మా, లేకపోతే రీకన్సిడరేషన్ ఏమన్నా ఉంటుందా అండి? అంటే పెద్దలు ఎవరన్నా అడిగితే. ఇది పెద్దోళ్ళంతా అడిగేంత రేంజ్ ఉండదు. అంటే ఇండస్ట్రీలో ఇంతకుముందు సంక్రాంతికి వచ్చినప్పుడు బట్ సోలో అనే పాయింట్ తీసుకున్నారు వాళ్ళు. డెఫినెట్గా అలాంటి ఇబ్బంది ఏదన్నా ఉన్నా వెళ్ళి మాట్లాడతాడు తను, నో ప్రాబ్లం. అంటే ఎవరికి ఇబ్బంది పడేట్టు ఏం ఉండదు, నాకు తెలిసి అది. మారుతి గారు, అయితే రాజమౌళి గారి తర్వాత ఇంత టఫ్ టు యాక్సెసిబుల్ మీరే అని ఒక టాక్ ఉంది, అందుకనే మీరు దొరికారు కాబట్టి అడగాల్సి వస్తుంది. సో రాజా సాబ్ రిలీజ్ డేట్ ఎప్పుడు, నెక్స్ట్ బిగ్ అప్డేట్ ఎప్పుడు ఇవ్వబోతుంది? అసలు అందరికంటే ఈజీ యాక్సెస్ నేనే. నా ఆఫీసు ఇది అలా ఏం లేదండి, మన చేతుల్లో ఏం లేదు, అది వచ్చినప్పుడు వస్తుంది. అంటే క్రియేటివ్ ప్రొడ్యూసర్ గారికి తెలుసా సార్? దాని గురించి అసలు ఇప్పుడు ఎక్కువ ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం. నా ఇది డెఫినెట్గా మీ అందరికీ నచ్చే డేటే వస్తుంది. అబ్బాయి ఈ డేట్ వేస్తే బాగుంటుంది, ఈ డేట్ మీరు ఏ డేట్ చూడాలనుకుంటే బాగుంటుందో ఆ డేట్కి వస్తుంది. ఆప్షన్స్ అని చెప్తారా? సార్, అయితే చాలా మంది ఈవెన్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా వాంట్స్ టు నో వై ఆర్ యూ కీపింగ్ దట్ ఫిల్మ్ సో లో ప్రొఫైల్? అంటే ప్రొడక్షన్ హౌస్ నుంచి కానీ మీ నుంచి కానీ జస్ట్ ఒక సింగిల్ పోస్టర్ తప్ప నో సింగిల్ అప్డేట్. ఏదో మేము రాసుకోవడమే సినిమా ఎలా అవుతుందో మీరైతే చెప్పట్లా. కాదండి, అంటే ఈ సినిమా గురించి కంటే ఆయనది వచ్చే సినిమాలు ఇంకా ముందు ఒక సినిమా ఉంది, పెద్ద సినిమా. ఆ సినిమా యాక్చువల్గా దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి, ఎందుకంటే అది అందరూ చూడాలి. దాని తర్వాత ఎట్లాగో మాది ఉంటుంది, వచ్చినప్పుడు చూద్దాం డెఫినెట్గా. థ్యాంక్ యూ, గుడ్ లక్ సార్. ఆర్డర్లో వస్తాయి కదా ఏదైనా. మొన్నటి సలార్ ఉంది, సలార్ తర్వాత ఇప్పుడు ప్రాజెక్ట్ కేరళకి. సో ఆ తర్వాత ఆయన విజృంభిస్తారు. సార్ ఎస్కేన్ గారు, మీకు క్వశ్చన్ సార్. సార్ ఇప్పుడు ట్రూ లవర్ అని పెట్టారు కదా, ఓన్లీ ట్రూ లవర్సే చూడాలా, ఫేక్ లవర్స్ కూడా చూడొచ్చా ఈ సినిమా? లవర్స్ ఎవరైనా చూడొచ్చు సార్.
ఓకే అది ట్రూవా ఫేక్ అనేది ఏమి ఉండదు. లవర్ అంటే లవర్. నేను ఫస్ట్ ఈ టీజర్ లాంచ్ స్వామి గారు టీజర్ లాంచ్ కెమెరామెన్స్తో చేయించాను. చేయించారు. ఎందుకంటే కెమెరాని ట్రూగా లవ్ చేసేవాళ్ళు, ఎస్ ఎస్ ట్రూ లవర్స్ అనేవాళ్ళు యాక్చువల్గా అమ్మాయి అబ్బాయి మధ్యనే ఉండదు, వాడు ప్రొఫెషన్ కూడా ట్రూ లవ్ చేయొచ్చు. ఎస్ ఎగ్జాక్ట్లీ. ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక ట్రూ లవర్ ఉంటారు. వాడు ప్రొఫెషన్ లవ్ చేసేవాళ్ళు అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, అట్లా అందరూ ట్రూ లవర్సే కాబట్టి అందరూ చూడమని చెప్తున్నాం. అది అదే మీరు స్వామి గారు కూడా అంతే, వేరే వాళ్ళ ఎవరిని కూడా లవ్ చేస్తాడు. థ్యాంక్ యూ. ఆయన ట్రూ లవర్. గురుగారు, మీరు ఎస్కేఎన్ గారు నిజంగా ట్రూ లవర్స్ కదా, అందుకని ఈ సినిమాకి ట్రూ లవర్ అని పేరు పెట్టారు. బయట తేడా కనుకుంటారండి. ఇప్పుడే కదా చెప్పారు. ఫ్రెండ్షిప్ లో మేము ట్రూ లవర్స్. అదే సార్, లవ్ అనేది జెండర్ బేస్డ్ కాదు, అవును, వ్యక్తిగతంగా అందరం మంచి లవ్ చేసుకోవాల్సిందే. సరే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. We Thanks a are lot. eagerly waiting for February ఈ 9th. సినిమాని అందరూ కొంచెం బాగా ప్రమోట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మంచి టీము, డెఫినెట్గా కొంచెం గట్టిగా ఎక్కువ 2 words ఎక్కువ రాయండి.